Daily. Taste the Daily. నల్గొండ జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. వేములపల్లి మండలం బుగ్గబావి గూడెం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న పొట్ట ట్రాక్టర్ ను బస్సు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు గాయపడ్డారు. చెర్రీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఆంధ్రప్రదేశ్ లోని కావలి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా తెల్లవారుజామున 3 గంటలకు బస్సు బుగ్గబావి గూడెం సమీపంలోకి రాగానే అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. బస్సు వెళ్తున్న వేగానికి ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. బస్సులోని వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ తేరుకొని వెంటనే బ్రేక్ వేశాడు. ఆ ప్రమాదంలో ట్రాక్టర్ పైన ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొట్టుకుపోతున్నాం ట్రాక్టర్ మీద. బస్ ఆయన వచ్చి వెనక నుంచి గుద్దిండు. 5 గాయాలు తగిలింది. ఒకరికేమో చేయి ఎరిగింది, కాలు మీద దెబ్బలు తగిలింది, తలకాయ మీద. ఇంకోటి ఏమో నడు మీద దెబ్బలు తగిలింది. ఏం బస్ అది? బస్ ఏం బస్? ప్రైవేట్ బస్. మేము సగం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ నిదర్ డీప్ స్లీప్ లో ఉన్నాము. ఉన్నట్టుండి అందరు బొల్లిగంత పడిపోయింది. ఆమైతే మరి కాళ్ళకైతే దెబ్బ తాకింది. అక్కడ ట్రాక్టర్ పడిపోయింది. ఆ ట్రాక్టర్ కూడా ముందు ట్రక్ వచ్చి 3 టిప్పులేసేది అనమాట. అక్కడ పడిపోయింది. 4 మెంబర్స్ అయితే గాయాలు అయిపోయాయి. కావల్ నుంచి హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నారు. ఏ టైంలో జరిగింది? 20 ఆ టైంలో. మొత్తం ఎంత మంది ఉన్నారు బస్సులో? బస్సులో ఒక 35-40 మెంబర్స్ ఉండొచ్చు. కావల్ నుంచి వస్తున్నా? కావల్ నుండి. నల్గొండ జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, నార్కట్పల్లి అద్దంకి రహదారి పైన ఈ రోజు తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఏపీలోని కావలి నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి చెర్రీ ప్రైవేట్ ట్రావెల్స్, చెర్రీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి బుగ్గబావి గూడెం వద్ద ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ను వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ పైన ఉన్నటువంటి 4తో పాటు 5 డ్రైవర్ తో కలిపి 5కి గాయాలు కావడం జరిగింది. ఇటు ఆ ప్రమాదం జరిగిన సమయంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారుగా 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో 3:30 టైం ప్రాంతం, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా నాకట్పల్లి అద్దంకి రహదారి పైన కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం జరిగింది. పోలీసులకు సమాచారం అందించగానే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం, గాయాలైన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తరలించడం జరిగింది. అయితే వరుసగా ఈ బస్సు ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావలి నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో డ్రైవర్ నిద్రమత్తే కారణం అంటూ కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ని అధిక స్పీడ్ తోటి వేగంగా వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ లో ఢీకొనడంతో దాదాపుగా 100 మీటర్ల దూరం వరకు ట్రాక్టర్ ఎగిరి పడడం, ఆ సమయంలో బస్సు డ్రైవర్ కూడా ప్రమాదం జరిగిన తర్వాత కూడా తేరుకున్న తర్వాతనే బస్సును నిలిపివేయడం జరిగింది. అప్పటికి కూడా ట్రాక్టర్ ఢీకొట్టిన సమయంలో బస్సు అలాగే ముందుకు వెళ్తున్నదని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందంటూ కూడా ప్రయాణికులు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ఎంటీగానే ఉంది. అంటే పొట్టు లోడ్ కోసం ట్రాక్టర్ వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ట్రాక్టర్ సంబంధించి వెనక ట్రాలీని ఢీకొట్టిన సమయంలో నిప్పురవ్వలు కూడా వచ్చినట్టు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసిన సాక్షులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ ఆ సమయంలో ఆ నిప్పురవ్వలుగా మంటలుగా
మాత్రం బస్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకునేది అనేది కూడా ప్రయాణికులు భయానికి గురవుతున్న సిచ్యువేషన్ ఉంది. నిన్న ఏదైతే చేవెళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందడం, తెల్లవారుజామునే అది కూడా బస్సు ప్రమాదానికి గురి కావడం, కొద్ది రోజుల క్రితం కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలపడిపోవడం, ఈ రోజు ఇదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా ప్రమాదానికి గురి కావడంతో రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటే మాత్రం ప్రయాణికులు భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదైతే లాంగ్ జర్నీ దూర ప్రయాణాలకు వెళ్లేటువంటి వాళ్ళంతా కూడా ఈ నైట్ పూటనే రాత్రి వేళల్లోనే ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి ఆ సమయంలో బస్సు ప్రమాదం జరిగిన సమయంలో అందరూ కూడా గాఢ నిద్రలో ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సిచ్యువేషన్ ఉంది. ట్రాక్టర్ ని బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ తో పాటు ట్రాలీ కూడా ఎగిరి మల్టీలు కొట్టడంతో ట్రాక్టర్ పైన ఉన్నటువంటి వారికి గాయాలు కావడం, బస్సు కూడా ఒక్కసారిగా సడన్ గా ఆగడం తోటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలు కావడం, అసలు ఏం జరిగింది అనేది కూడా సిచ్యువేషన్ లో ప్రయాణికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ సమయంలో అందరూ కూడా నిద్రలో ఉండడంతో ఏం జరిగిందనే విషయం తెలుసుకునేటప్పటికే అప్పటికే ప్రమాదం జరిగి ఉండడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురి కావడం, పోలీసులు అక్కడ చేరుకొని ఆ ప్రయాణికులను కూడా వేరే బస్సుల ద్వారా కూడా పంపించిన సిచ్యువేషన్ కనబడు. మొత్తానికి బస్సు ప్రమాదాలు మాత్రం ప్రయాణికుల్లో మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు ఈ బుగ్గబాయి గూడెం వద్ద కూడా జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగం నిద్రమత్తు కారణంతో జరిగిందనేది కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఒకవేళ ఆ ప్రమాదంలో బస్సు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిన సమయంలో బస్సు కూడా పల్టీ కొట్టు మాత్రం మరింత మందికి గాయాలయ్యే అవకాశం ఉండేదనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదం మాత్రం చిన్నది కావడంతో పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రమాదం నాకట్పల్లి అద్దంకి రహదారి పైన బుగ్గబావి కూడా కొంత జరగడంతో పొట్టు తీసుకొచ్చేందుకు వెళ్తున్నటువంటి ఆ ర్యాలీని బస్సు ఢీకొనడంతో నిద్రమత్తు కారణంతో ఢీకొట్టింది అనేది కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.